ఎన్ని పురాణాలు 10,000 పేజీలు ఉన్న బుక్కులు చదివినా చివరికి వచ్చేది రెండే మాటలు. రెండే ఎవరు చెప్పినా కూడా. అంటే నేను ఎవరో పెద్దలు చెప్పి స్వామీజీలు చెప్తే నేర్చుకున్నది ఇది కూడా. పరోపకారం పుణ్యం. అంటే పరులకు ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది. పరోపకారార్థం ఏదో శరీరం అని అనుకున్నారు ఆ రోజుల్లో. పరపీడనం పాపం. పాపనాశనం. ఎవరినైనా బాధ పెడితే పాపము. మంచి పనులు చేయండి, సర్వీస్ చేయండి, మీకు పుణ్యం వస్తుంది. అందరికి కూడా నేను చెప్పేది, సమాజం కూడా చెప్పేది, ఒక ఏజ్ వరకు సంపాదించుకోవాలి. యంగ్స్టర్ మీరు కూడా సంపాదన ముఖ్యం. మీరు, మీ భార్య, మీ పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, మీకు ఒక ఇల్లు, మీకు ఒక వ్యాపార సంస్థ, ఇవన్నీ బోను ఎంతో అంత కొంచెం మిగిలితే దాన్ని దాచిపెట్టొద్దని అంట నేను. దాన్ని సమాజానికి ఇవ్వండి. మనం వచ్చేటప్పుడు ఏం తీసుకురాలే, పోయేటప్పుడు ఏం తీసుకోపోము. మన ఎంబడి వచ్చేది మనం చేసే దానం, మనం చేసే మంచి పనులు, ఏమైనా యజ్ఞాలు అవి యాగాలు చేస్తే ఆ పుణ్యం ఫలం తప్పితే మీ ఎంబడి గేమ్ రాదు, బట్టలు కూడా రావు. అట్లా అది తెలియకుండా దాచిపెట్టి ఆ బ్లాక్ మనీ దొరికింది, లేకపోతే రైడ్ అయింది, 500 కోట్లు దొరికి 100 కోట్లు దొరికినాయి. మీరు ఒకసారి సర్వీస్లోకి వచ్చి ప్రజల్ని కాపాడుతూ పోండి. మీకు ఆ ఎడిక్షన్ మొదలైంది అనుకోండి, మీరు అది పాజిటివ్ ఎడిక్షన్లోకి ప్రజలు రావాలి. నేను ఇంటర్వ్యూకి వచ్చింది కూడా దానికోసమే. అట్లీస్ట్ మీ ద్వారా అయినా కొంతమందికి పోయి ఎవరన్నా ఒకళ్ళిద్దరు మారి వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు సర్వీస్ చేయాలి, కష్టంలో ఉన్నోడిని కాపాడాలి. ఇది ఒకటే ప్రిన్సిపల్. ఈ 2 మాటలే ఫైనల్గా జిస్ట్. పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. వచ్చేటప్పుడు ఏం తీసుకెళ్ళాం, వెళ్ళేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళాం. కాబట్టి ఉన్న దాంట్లో 10 మందికి సహకరించండి, మీ బాధ్యత, సాయం చేయండి. అది మీ బాధ్యత, మీ కుటుంబము మీ బాధ్యత. కుటుంబ నెసెసిటీస్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఉన్న దాంట్లో సమాజానికి సర్వీస్ చేయాలి. మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా అదే రకమైన మోటివ్తో ఉన్నారని అనుకోవచ్చా? ఆల్మోస్ట్ అట్లా. లేకపోతే నాలాంటి సామాన్యుడికి 1,12,000 మంది వాలంటీర్లు రావడం అనేది భగవంతుడి కృప. అట్లాంటి వాళ్ళందరూ లైక్ మైండెడ్, జెన్యూన్ వాళ్ళే మా దాంట్లోకి వచ్చారు. ఈ లేబుల్ పిన్ పెట్టుకున్నారంటే వాళ్ళు 100% జెన్యూన్. అంటే మీరు 400 దాదాపుగా కొన్ని సంస్థలు, NGOs అన్ని మీతో టైఅప్ అయి ఉన్నాను అన్నారు కదా. సో వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా సమాజ సేవ కోసమే ముందుకెళ్తున్నారు. వాళ్ళతో మీటింగ్ అవ్వటం కానీ, ఏదైనా అవసరాల గురించి మీరు చర్చించుకోవటం కానీ, అంటే మానిటరీ ఎక్స్చేంజ్ ఏమైనా జరుగుతూ ఉంటుంది అట్లా? మేము BSSFలో ఏంటంటే మేము ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్తో పాటు ధార్మిక సంస్థలకి, ఈ NGOలకు కూడా ఎక్కడైనా కొంచెం వీక్ ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ కావాలంటే చేస్తాం. హిందూ ధార్మిక సంస్థలైనా? అంటే ధార్మిక ఇప్పుడు టెంపుల్స్, ఏదైనా టెంపుల్ ఒక జీర్ణ దశలో ఉన్న గుడి ఉంది, ఓకే, కొత్త గుళ్ళకి నేను రూపాయి ఇయ్యను, కొత్తగా కట్టేవాడు. అదేంటి? జీర్ణోద్ధారణ చేసే గుడికి ఇస్తారు. ఓకే. ఇప్పుడు ఉన్న గుళ్ళు కాపాడుకోకుండా ఏదో కొత్తగా కట్టి ఏం చేస్తాం ఇప్పుడు? ఇది ఇక్కడ కూలిపోతుంటే కొత్తది కట్టడం ఏంటి? నేను అందరికి కూడా చెప్తుంటా, కొత్తగా వద్దు, ఉన్న జీర్ణ దశలో ఉన్నదాన్ని మనం డెవలప్ చేయాలి. మీరు రోడ్డు మీద పోతుంటే హైవే మీద అన్ని దెబ్బతిన గుళ్ళు కనబడతాయి, అవి చేయండి ముందు, వాటికి సహాయం చేస్తాం. దాన్ని కూడా మన కల్చరల్ సపోర్ట్ బై BSSF అంటాం. టెంపుల్ అట్లానే అలా చేసినవి ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. కోకొల్లలు అట్లా చేస్తాం. ఇప్పుడు నేను ఒక టెంపుల్కి చైర్మన్గా ఉన్నా. ఎక్కడ? పద్మారావు నగర్ స్కందగిరి పక్కన శ్రీగిరి ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. 1968లో కంచి పరమాచార్య ప్రతిష్ట. అది స్కందగిరి ఆయన, ఆ టెంపుల్ కూడా ఆయన కంచి పరమాచార్య ప్రతిష్ట. 1968లో కడితే అది టోటల్గా డైలాబరేటెడ్ కండిషన్. మీకు రూఫ్ మేము డిస్మాంటిల్ చేసేటప్పుడు ఇటు తోస్తే రూఫ్ అంతా పడిపోయింది. దాన్ని ఇప్పుడు బ్రహ్మాండంగా 15 కోట్లు పెట్టి చేస్తున్నాం. దాంట్లో డోనార్ స్కీమ్స్ కింద మేము ఒక 8-9 మందిని మేము ఎఫిడవిట్లు ఇచ్చి తలా ₹1 వేసుకుంటామని చెప్పి, సరే ప్రజలకు కూడా డొనేషన్ ఇచ్చే అవకాశం కల్పిస్తూ దాన్ని స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 60% అయింది. కృష్ణశిల పెట్టి కడుతున్నాం, కృష్ణశిలతో గోపురాలతో సహా. ఇంకా మళ్ళీ 1000 ఏళ్ళ దాకా ఆ గుడిని ఎవరు ముట్టుకోవాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా అట్లా చేస్తాం. ఏకలవ్య ఫౌండేషన్లో నేను శ్యామప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ దాని ట్రెజరర్ని. శ్యామప్రసాద్ ముఖర్జీ గారి వారిది ఆ పేరులో పెట్టుకున్నారా? ఆ పేరులో అది ఎప్పటి నుంచో ఉంది, 30 ఏళ్ళ నుంచి ఉంది, 35 ఏళ్ళ నుంచి. దాంట్లో ట్రెజరర్ నేను. మేము ట్రైబల్ స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఆదిలాబాద్లో గోండ్స్, కొల్లాంస్, ప్రధాన్స్ అని ఉంటారు, వేణుగోపాల్ రెడ్డి గారు అని, వారి ఇన్స్పిరేషన్తో నేను దాంట్లో జాయిన్ కావటం. ద్వారకాచారి గారు అని ఒక ఆయన ఉండేవారు దాంట్లో. అప్పుడు ఈ ట్రైబల్కి సంబంధించి వనవాసి కళ్యాణ్ యోజన, అది కూడా రిలేటెడ్, అది కూడా ఈ ట్రైబల్స్ గురించి. ఆయన వేణుగోపాల్చారి గారు చాలా ఎక్స్టెన్సివ్ సర్వీస్ చేశారు. దాంట్లో నన్ను బాగా చేశారు వారు. ఇప్పుడు వాళ్ళకి హాస్టల్ పెట్టి, ఫ్రీ ఫుడ్ ఇచ్చి, ఫ్రీ అకామిడేషన్ ఇచ్చి, వాళ్ళని ఇప్పుడు IASకి దానికి ట్రైనింగ్కి మేము
వాళ్ళని ట్రైన్ చేస్తున్నాం. ఆదిలాబాద్లో ఇదంతా జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్లో మగ పిల్లలు 50 మంది హైదరాబాద్లో ఉంటారు, ఆడపిల్లలు ఉట్నూరులో ఉంటారు. ఉట్నూరులో ఉంటే వీళ్ళని ట్రైన్ చేస్తున్నాం. ఇప్పుడు దాదాపుగా నాకు ఈ లాస్ట్ 20-25 ఇయర్స్ ఒక 400-500 మందికి గ్రూప్ 1, గ్రూప్ 2, SI ఈ పోస్టులో వాళ్ళు సెలెక్ట్ కావటం. నడపడానికి రెవెన్యూ దానికి శ్యామప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీస్ వేణు గారికి సంబంధించిన కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇస్తారు. నా సైడ్ నుంచి నేను చేసేది తక్కువ కానీ కొంచెం సర్వీస్ ఇస్తాం అంతే. ఓకే. సో ఈ 3 ప్రోగ్రామ్స్, ఈ 3 యాక్టివిటీస్లో మేజర్గా నేను ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు ఏదైతే దేవాలయాల పునరుద్ధరణ, ఓకే, సో ఇలాంటి వాళ్ళకి ఎవరైతే ట్రైబల్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా విద్య అందించడం. వైద్యంలో వాళ్ళు ఏదైనా ఉందంటే మెడిసిన్స్ ఇస్తారు. 2020లో అంటే మీరు కరోనా టైంలో చేసింది కాకుండా ఇంకా కరోనా టైంలో 12 లక్షల ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇచ్చాము డోసేజెస్. తర్వాత ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా బ్లడ్ కావాలన్నా, ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే హాస్పిటల్ పేరు మీద ఇస్తాం. బట్ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి దాంట్లో. వైద్యానికి ఇప్పుడు 20 లక్షలు అంటే ఒకసారి మేము పెట్టలేము. ఎంతో అంత మేము ఇవ్వగలిగింది ఇస్తాము. ఇంకో ఎవరికైనా చెప్పి కూడా ఇప్పించటం, లేదా సీఎం రిలీఫ్, పిఎం రిలీఫ్ అట్లా ప్రయత్నం చేసి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటాం. శ్రీనివాస్ గారు, ఇట్లా అడుగుతున్నాను అనుకోకండి, రోటరాక్ట్, లయన్స్ క్లబ్ ఇలాంటి సంస్థలు ఉన్నాయి. అవి కూడా నలుగురిని కలుపుకుని ఇట్స్ ఎ చైన్ ఆఫ్ ఇదనమాట ఆర్గనైజేషన్స్ అవి కూడా. సో అవి కూడా జనాల్లో ప్రాచుర్యం పొందినాయి. నేను రోటరాక్ట్ మెంబర్ని అని అనుకుంటారు కొంతమంది, ఒక లయన్స్ మెంబర్ని, నేను లయన్స్ క్లబ్కి సంబంధించి గవర్నర్ అని కొంతమంది మాట్లాడుతుంటారు. అలాంటివి కనిపించినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంటుంది? అంటే వాళ్ళు సర్వీస్ చేసే దాంట్లో నేనేం విభేదించను, కానీ నాకు కనబడ్డది ఇంకా చాలామంది పెద్దవాళ్ళు నాకు చెప్పింది, వాళ్ళు ఆ లయన్స్ క్లబ్ కానీ, రోటరీ క్లబ్ కానీ, ఇంకేదో ఉంటాయి ఆర్గనైజేషన్, వాళ్ళు మేజరు ఆ వ్యాపార దృక్పథం ఉంటుంది పైన. అంటే మీరు నాకు పరిచయం అవుతారు, మీరు బిజినెస్ ఎక్స్చేంజ్ చేసుకోవటం, కొద్ది గొప్ప సర్వీస్. ఓహో, వ్యాపార దృక్పథం ఎక్కువ ఉంటుంది, సర్వీస్ తక్కువ ఉంటుంది. ఇది మీరు ఏ జీవనైనా పెద్దవాళ్ళని అడిగితే తెలుస్తుంది. బట్ అది అయినా కూడా సర్వీస్లో ఎంతో అంత చేస్తున్నారు కాబట్టి ఈ సపోర్ట్ మేము వాళ్ళతో మీకు టైఅప్ ఉంది. అసలు ఒక లయన్స్ క్లబ్ పాలకొల్లు వచ్చి మాతో మెర్జ్ అయింది. ఓకే. లయన్స్ క్లబ్లో మా వాలంటీర్స్లో కొంతమంది లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్లో కూడా ఉన్నారు. సరే, వాళ్ళు చేసేది చేస్తుంటారు. నేనేమంటా అంటే అల్టిమేట్గా ఎవరు ఏది చేసినా రూపాయి కానీ 100 రూపాయలు కానీ గ్రౌండ్కి సర్వీస్ పోతుందా లేదా అని చూస్తాను. అంతేగాని జనరల్గా క్రిటిసైజేషన్కి దూరంగా ఉంటాను. నేను క్రిటిసైజ్ చేయను. ఎంతో అంత చేస్తున్నారు, వాళ్ళు చేయట్లేదు అనట్లేదు, చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. కానీ అక్కడ ఏంటంటే దృక్పథం మెయిన్గా అది ఉంటుంది. 30 ఏళ్ళ నుంచి ఇట్లా సర్వీస్ చేసుకుంటూ వస్తున్నారు. జీవితంలో ఏం సాధించారని అనుకుంటున్నారు? ఇప్పుడు జీవితంలో నాకు మార్కులు చాలా పడ్డాయి. ఎక్కడ పడ్డాయి అంటే అక్కడ పడ్డాయి. నా గుర్తింపు ఎక్కడ ఉందంటే అక్కడ ఉంది. ఇప్పుడు ప్రజల దగ్గర వచ్చే గుర్తింపు ప్రజలకి భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే మర్చిపోతుంటారు. భార్య చనిపోతే భర్త ఒక నెలలో మర్చిపోతాడు, భర్త చనిపోతే భార్య మర్చిపోతుంది, ఎలక్షన్స్లో దుర్మార్గాలు చేస్తే ఓటర్లు మర్చిపోతారు. కానీ భగవంతుడి దగ్గర రికార్డ్ అయింది, భగవంతుడు మర్చిపోడు. దాని గురించి మేము అందరం పనిచేస్తున్నాం. అదే మాకు కావాల్సిన గుర్తింపు మేము సాధించింది. ఆత్మసంతృప్తి ఉందా? ప్రతి 100% రోజు ఎవరినో ఒకళ్ళని 2-3 కాపాడుతాం, కొన్ని సర్వీస్ చేస్తాం. రాత్రిపూట పోయి 9ంటికి పడుకుంటే 5 దాకా 8 గంటలు నేను నిద్రపోతా ప్రశాంతంగా. ఇక్కడ కూడా లేదు అస్సలు. ఏంటి జీవితం అని ఎప్పుడన్నా అనిపించింది? ఇంకా రోజుకి ఇంకా చేయాలి, సర్వీస్లో మిరాకిల్స్ చేయాలి, ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ఈ టార్గెట్సే తప్పితే ఇక వేరే ఆలోచన. సోషల్ సర్వీస్లో మిరాకిల్స్ ఏంటి అసలు? మిరాకిల్స్ అంటే ఇప్పుడు మేము ఏదో రోజుకి 2-3 కాపాడుతున్నాం, రోజుకి 200 మందిని కాపాడాలి. దానికి ట్రైన్ చేస్తున్నాం అందరినీ, టీమ్. ఫండింగ్ ఇక నా దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ఏవో భగవంతుని దేవాలు సంపాదించారు. ఇక అది ఫిగర్ చెప్పడం కరెక్ట్. కోటలో వెళ్ళింది అది. ఇప్పుడు మీకు వెళ్ళకుండానే గూగుల్ వాళ్ళు నా పేరు చెప్పారు కదా. అవును. సరే, ఓ ప్రాపర్టీస్ ఉన్నాయి, అమ్ముతుంటాం, చేస్తుంటాం, అవి చేస్తూ పోతున్నాం. ఇప్పుడు ఈ మెంబర్స్ అందరినీ ఒక యాప్లోకి తీసుకొచ్చి వాళ్ళని ట్రైన్ చేసి నేను ఒక్కడిని ఎన్ని రోజులు పెట్టగలుగుతాను. అవును. సో మీరు అందరు కూడా సహకరించాలి. ఆ రకమైన దీంట్లోకి అయితే వచ్చారు. ఎన్నాళ్ళు చేస్తాను ఇట్లా, నా డబ్బులు ఎన్నాళ్ళు ఖర్చు పెడతాను, అయిపోయేదాకా పెడతా నేను. కానీ ఎక్కడో బ్రేక్ అవుతుంది కదా, ఆ బ్రేక్ కాకుండా మా సంస్థకి ఒక కార్పస్ ఫండ్ తయారు చేసి. గవర్నమెంట్తో ఎప్పుడైనా సంప్రదించారా మీ విషయంలో? గవర్నమెంట్ సహకారం ఉండదు సార్. ఉండదా? ఎందుకని? వాడు 10 లక్షలు ఇచ్చి దానికి ఒక పెద్ద బుక్లెట్ థీసిస్ రాసినట్టు రాసి ఇవ్వాల్సి వస్తుంది.
మేము గవర్నమెంట్ నుంచి కానీ బయట దేశాల నుంచి వచ్చే ఫండ్స్ కానీ ఏవి వీటి మీద ప్రయత్నం చేయాలి. ముందు పని చేయాలి, మనకు ఓపిక ఉన్న రోజులు పని చేయాలి. ఈ లోపల ఈ యాప్ తయారైన తర్వాత మేము 2-3 లక్షల మంది అవుతాం దాంట్లో. మనిషికి 10 రూపాయలు వేసినా కూడా నెలకు 30 లక్షలు, రోజుకు 1 లక్ష రూపాయలు చేయొచ్చు. మీ స్వార్థం కోసం చేస్తున్నానంటే ఏమంటారు? ఇప్పుడు స్వార్థం గురించి చేస్తే ఇప్పుడు మా మీద నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా లేరు. ఇప్పుడు మాకు 1,12,000 మంది వాలంటీర్స్ ఉన్నారు. ఈ 1,12,000 ఒకళ్ళు కూడా ఎప్పుడు కామెంట్ చేయలేదు ఇంకా చేద్దాం అని వచ్చేవాళ్ళే తప్పితే నేను ఐఎమ్ వెరీ మచ్ క్లీన్. నేను భగవంతుడిని నమ్ముకున్నా. నేను అసలు మీరు చెప్పిన అది అవతలోడు మనసులోకి రాదనే ధైర్యంతో ముందుకు పోతున్నాను.